హాయ్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ స్టేటస్ చూస్తున్నప్పుడు ఎవరిదైనా స్టేటస్ నచ్చితే ఏం చేస్తాం? వాళ్ళకు మెసేజ్ చేసి ఆ వీడియో ఆర్ ఇమేజ్ నాకు పంపించండి అని అడుగుతాం. అలాంటి అవసరం లేదండి. ఎందుకంటే మనం ఒకసారి వాళ్ళ స్టేటస్ చూసామంటే అది మన ఇంటర్నల్ స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. ఒక చిన్న ఆప్షన్ యూస్ చేసి మనం అది చూడవచ్చు మరియు వేరే వాళ్ళకి షేర్ చేయవచ్చు, అది కూడా వితౌట్ థర్డ్ పార్టీ అప్లికేషన్. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసిన టెక్నిక్. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. మొదటగా మీ ఫోన్లో ఉన్న ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత టాప్ రైట్లో ఉన్న 3 డాట్స్పై క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ అన్న ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ షో హిడెన్ సిస్టమ్ ఫైల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది ఎనేబుల్ చేయండి. తర్వాత మన ఫైల్ మేనేజర్లో సెర్చ్లో స్టేటస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి డాట్ స్టేటసెస్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అందులో మనం ఎవరివైతే స్టేటస్లు చూసామో అవి ఇమేజ్ లేదా వీడియోస్ అవ్వచ్చు, అవన్నీ ఈ ఫోల్డర్లో సేవ్ చేయబడతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ స్టేటస్ని మీరు మరలా స్టేటస్గా పెట్టుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళకి షేర్ చేయవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.